Hello friends, welcome back to our channel DeshaDimmariTravellers DDT. Habibi, come to Kerala. Hello friends, good morning. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి. సో ఇట్స్ డే 5 ఫ్రెండ్స్. స్టిల్ వీఆర్ ఇన్ మున్నార్. ఇంకా మనం మున్నార్లోనే ఉన్నాము. నేను చెప్పాను మున్నార్ వచ్చేసి మున్నార్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. బికాజ్ వన్ డే మనకి సరిపోదు. దట్టు మనము మున్నార్కి నిన్న నైటే మనము రావడం జరిగింది కాబట్టి అది ఓన్లీ మనకి నిన్న టైం స్పెండ్ చేయడానికి ఏం కుదరలేదు. జస్ట్ లైక్ వచ్చాము, కొన్ని ప్లేసెస్ చూసాము, కొన్ని వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అలాగే దాని తర్వాత నుంచి మళ్ళీ రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్కి వచ్చేసరికి అరౌండ్ ఈవినింగ్ 5:35 అలా అయింది. సో అక్కడి నుంచి తర్వాత తిరగడానికి చూడడానికి కూడా ఏ ప్లేసెస్ మనం కవర్ చేయలేకపోయాం. కాబట్టి ఈరోజు డే 5 ఏదైతే ఉందో ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ అయిన వెంటనే ఎలిఫెంట్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఎలిఫెంట్ ప్యాసేజ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చెక్అవుట్ చేసాం. చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మున్నార్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఈస్ అ వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియాస్ కేరళ స్టేట్. ఇది హిల్ స్టేషన్ అనమాట. మున్నార్ ఇస్ అ హిల్ స్టేషన్. చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే చెప్తున్నా కదా. అసలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం కావచ్చు నాకైతే. సీరియస్లీ నిజంగా చెప్తున్నా, ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూడాలి అంటే మాత్రం అదృష్టం ఉండాలి. నేను ఇట్లా అంటున్నాను కాదు, డెఫినెట్లీ చెప్తున్నా కదా. ఎవరైతే ఎస్పెషల్లీ ఇన్ మాన్సూన్ సీజన్ ఫ్రెండ్స్, మాన్సూన్ సీజన్లోనే రావాలి ఇలాంటి ప్లేస్కి. ఎస్పెషల్లీ ఇన్ కేరళ రావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మాన్సూన్ సీజన్లోనే రావాలి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోషూట్ జరుగుతున్నట్టుంది నాకు తెలిసి. ఇది ఫోటోషూట్ పాయింట్ అంట. సో మనం కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాబా అసలు ఏం వ్యూ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. నేను మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అసలు అట్మాస్ఫియర్ అయితే ఒక పక్క నుంచి చినుకులు పడుతున్నాయి, ఒక పక్క నుంచి ఫాగ్, అలా చల్ల గాలి. అసలు ఎంత బాగుందంటే వ్యూ అసలు సూపర్బ్ ఉంది. నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత మనము ఎటేటో పోతూ ఉంటాం, చెట్లలోకి పుట్లలోకి పోతూ ఉంటాం. అక్కడ ఏదో కొంచెం గ్రీనరీ కనిపించేసరికి ఆడ నిలబడి ఫోటోలు తీసుకుంటాం, ఈడ నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటాం కదా. బట్ కేరళకు వస్తే మాత్రం మీకు ఎక్కడ చూసినా గ్రీనరీయే. ఏడ ఫోటో దిగినా సరిపోదు మీకు. ఎట్లా అంటే ఏదైనా ఒక చిన్న ప్లేస్ నుంచి మనము ట్రావెల్ అవుతా ఉంటే మళ్ళీ ఫోన్ తీసి టక్కుమని తీసి వీడియో తీస్తాం. అంటే ప్రతి ప్లేస్ అసలు మొబైల్ని మనం అసలు కంట్రోల్లో ఉంచాము. అసలు చెప్తున్నా కదా, కంటిన్యూస్గా మొబైల్లో ఫుల్ ఛార్జింగ్ ఉండాలి, పవర్ బ్యాంక్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కంటిన్యూస్గా మీ వీడియోస్, మీ మొబైల్ అనేది యూజ్ చేస్తూనే ఉంటారు. బికాజ్ ప్రతి ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేసరికి మీ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది. అసలు మున్నార్లో కూడా అసలు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. చాలా మంది చెప్తా ఉంటారు, ఒకటి రెయినీ సీజన్లో ఎందుకు కేరళ ఫ్లడ్స్ వస్తాయి, అది ఇది. అసలు ఇదంతా పక్కన పెట్టేసేయండి, గమ్మున పక్కన పెట్టేసి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి డైరెక్ట్, అంతే. సింపుల్ చెప్తున్నా నేను. కేరళకి రావాలి అంటే మాత్రం ఫ్రెండ్స్, మాన్సూన్ సీజన్ ఇస్ ద బెస్ట్ టైం. చెప్తున్నా కదా, మాన్సూన్ సీజన్లోనే మీరు రావాలి. అప్పుడు వస్తేనే మీరు ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూని చూడగలుగుతారు. సీరియస్లీ ఐమ్ టెలింగ్ యూ, ఇలాంటి వ్యూ, ఇలాంటి అట్మాస్ఫియర్ని ఫేస్ చేస్తేనే ఇలాంటి ఏరియాని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నిజంగా ఈ ప్లేస్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఈ సీజన్లోనే రావాలి. వీళ్ళు చెప్పే మాటలన్నీ పక్కన పెట్టండి. వర్షాలు వస్తాయి, ఎక్కడన్నా వస్తాయి, మన స్టేట్లో వస్తాయి, పక్కన స్టేట్లో వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉంటాయి, వచ్చేది ఉంటే వస్తూనే ఉంటుంది. బట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం కొన్ని స్టేట్స్కి, లైక్ ఒక్కొక్క స్టేట్ ఎలా ఉంటుంది అంటే ఈ టైంకి ఈ స్టేట్ వెళ్ళాలి, ఈ టైంకి ఈ సీజన్లో ఈ స్టేట్ వెళ్తేనే ఎంజాయ్ చేయగలుగుతాం అని ఎవరు ఊరికనే చెప్పలేదు కదా. సీరియస్లీ కేరళ రావాలంటే మాత్రం ఎస్పెషల్లీ మాన్సూన్ సీజనే. మాన్సూన్ సీజన్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ కేరళ. సింప్లీ గుర్తుపెట్టుకోండి. సో కేరళ వచ్చే వాళ్ళు ఎవరున్నా కానీ కూడా మాన్సూన్ సీజన్లో వస్తే డెఫినెట్లీ చెప్తున్నా కదా, చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ యూ లవ్డ్ ఇట్, అంతే. సింప్లీ
చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు అసలు వ్యూ అయితే అదిరిపోతుంది. అసలు ఎంత పీస్ఫుల్ ఉందంటే అసలు ఇక్కడికి వస్తే ఎట్లా ఉంటుంది అంటే మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. ఇట్లా మొత్తం పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఆ ఎయిర్ ఏదైనా సరే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకైతే ఈ లొకేషన్ చాలా నచ్చింది. ఇప్పటి వరకు మనం కేరళలో చూసిన అన్ని ప్లేసెస్ ఒక ఎత్తు అయితే మున్నార్ ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ సింప్లీ. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చాం. అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే ఫ్రెండ్స్, ఇది మనకి కింద నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో వాటర్ ఫాల్స్ అవుతున్న వాటర్ ఏవైతే ఉందో అది మొత్తం ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా సూపర్ ఉంది. ఫోటోషూట్కి కానీ వాట్ ఎవర్. చూస్తున్నారు కదా, ఇంకా వర్షం అలా లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. ఎందుకంటే అలా చినుకులు పడతా ఉన్నాయి. పెద్ద హెవీగా వర్షం ఏం పడట్లేదు. బట్ ఇలా చినుకులు పడుతూ ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం మాత్రం మాకైతే చాలా నచ్చింది. మనం ఎక్కడికైనా వెళ్తే వర్షం పడితే ఏం చేస్తామంటే గొడుగులు పట్టుకునో, లేకపోతే ఎక్కడైనా షెడ్ కిందనో, లేకపోతే ఇంకెటైనా జంప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. బట్ ఇలాంటి ప్లేస్లో మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు అలా వర్షంలో తడుస్తూ, అంటే పెద్ద హెవీగా ఏం పడట్లేదు, నార్మల్గానే పడుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ఆ వీడియోస్ తీసుకునే దాంట్లో కానీ, ఫొటోస్ తీసుకునే దాంట్లో కానీ అసలు క్రేజీ, అసలు సూపర్బ్ ఉంది. చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. చూడండి అసలు అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే అసలు సూపర్బ్. అసలు ఆ వాటర్ ఫ్లో కానీ చాలా హెవీగా వస్తూ ఉన్నాయి. వాటర్ అయితే చాలా చాలా హెవీగా వస్తూ ఉన్నాయి. నాకైతే ఈ మున్నార్ ప్లేస్ చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి అలిపి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలిపి కన్నా ముందు ఈ మున్నార్లో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసేటి. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది బికాజ్ మున్నార్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనకి డే మొత్తం ఉంది కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనము మోస్ట్లీ అన్ని ప్లేసెస్ అంటే నియర్ బైలో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తూ ఉంటాము. మనకి క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనే మనకి మొత్తం చూపిస్తున్నాడు. నియర్ బై ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ అతనే తీసుకెళ్తున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా నచ్చింది. అలాగే మీకు కూడా ఈ వ్యూ ఏదైతే ఉందో మున్నార్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి అసలు ఆ మౌంటైన్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ వాటర్ కానీ, ఆ ఫాగ్ కానీ, అసలు నాకు ఇంకా దీని గురించి ఇంకా ఇంకేం చెప్పాలి, ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంత నచ్చింది నాకైతే సీరియస్లీ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మాతో పాటు. మనం ఎంజాయ్ చేయడానికే వచ్చాము. సో డెఫినెట్లీ we will enjoy. Yes, మనం డెఫినెట్లీ ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తాము. బట్ నేను ఈ లెవెల్లో ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. నేను ఎంజాయ్ చేస్తూనే మీకు కూడా నేను నేను ఏం చేసినా కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. హియర్ అనదర్ వన్. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం వెలుతురు వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ యాక్చువల్లీ బోటింగ్ పాయింట్ అన్నారు. ఇక్కడే కొన్ని ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ బోట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా, ఎవరు దిగట్లేదు మరి. వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ మనం ఇక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోవట్లేదు బికాజ్ ఇక్కడ నుంచి మనం వెంటనే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటంటే ఎకో పాయింట్కి వెళ్తున్నాను. ఆ ఎకో పాయింట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనము ఫైనల్లీ ఎకో పాయింట్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇది నియర్ బైలోనే డ్యామ్ కూడా ఉంది ఫ్రెండ్స్. నియర్ బై అంటే ఎక్కువ దూరం ఏం కాదు, జస్ట్ 100 మీటర్స్లోనే మనకి డ్యామ్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇది వచ్చేసి ఎకో పాయింట్. ఈ ఎకో పాయింట్ అందరికి ఐడియా ఉండొచ్చు. ఎస్, సో మనం ఒక చోటు నుంచి అరిస్తే అది మళ్ళీ
మన వాయిస్ మనకే వినిపిస్తూ ఉంటుంది అనమాట. అది మేము కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాము. దాని గురించి అని చెప్పేసి కొంచెం కిందకి వెళ్తున్నాం. మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీట్గా డ్యామ్ ఫ్రెండ్స్. డ్యామ్ చాలా వాటర్ తోటి ఫుల్గా, అసలు రైనీ సీజన్ కదా, సో దట్ ఈస్ ద రీజన్ మీకు వాటర్ అనేది చాలా ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఇక్కడ ఇది వచ్చేసి ఈ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అరిస్తే ఎక్కువ మనకి వినిపిస్తుంది. సో మనం ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, వావ్, లుకింగ్ గ్రేట్ ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ వాటర్, చాలా బాగుంది. మొబైల్ అంతా పడిపోదు కదా. సో ఫ్రెండ్స్, వావ్, లుకింగ్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ అండ్ ఫ్రెండ్స్. డ్యామ్ అయితే ఫుల్ వాటర్ తోటి ఫిల్ అయిపోయి ఉంది. ఇంకోసారి అరవంటారా గట్టిగా. అక్కడ ఆ కొండలో వినపడుతుందిరా. అరే విజిల్ బాగా సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు రాలే ఇందాక వచ్చేది. అగో ఆ కొండలో వస్తుందిరా. ఇక్కడ అరుస్తుంటే వీడియోలో వినిపిస్తుందో లేదు చూడాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు కూడా ఈ ఎకో పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ మేము చాలా ఎంజాయ్ చేసాము. అరిచి మా గొంతులు కూడా పోయాయి అనమాట. సీరియస్లీ ఆ బ్యూటిఫుల్ వ్యూ, ఆ మౌంటైన్, ఆ ఫాగ్, ఆ డ్యామ్, ఆ వాటర్ కంప్లీట్లీ అసలు చాలా 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 నచ్చాయి మాకు. సో ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దేశదిమ్మరి ట్రావెలర్స్ DDT. మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.